ప్రార్థనాపురం అనే పచ్చని గ్రామంలో అందరికీ ఇష్టమైన పక్షి ఉంది. అది నీలికొక్కి అనే చిన్న తెలివైన పక్షి. నీలికొక్కికి నీలం రంగులో మెరిసే రెక్కలు, తెల్లటి కళ్ళతో అందమైన రూపం. అది పాటలు పాడుతూ ఉండగా గ్రామంలో పిల్లలందరూ వచ్చి వింటారు. రోజు నీలికొక్కికి విచిత్రమైన కల వచ్చింది. కలలో ఒక పెద్ద చెట్టు మీద ఆకాశాన్నంటే ఒక దివ్య గూడు కనిపించింది. అందులో మాణిక్యాలు, వజ్రాలు మెరుస్తూ హిమాలయాల నుంచి వచ్చే గాలులతో నాట్యం చేస్తూ ఉంది. ఆ గూడు అందరికీ ఆనందం పంచే గూడు అని కలలో చెప్పబడింది. నీలికొక్కి లేచి వెంటనే తన మిత్రులైన చిన్నపిల్లల దగ్గరకు వెళ్ళింది. చిన్ని, బాబు, తిప్ప, మల్లి వాళ్ళకి కల గురించి చెప్పగా వాళ్ళు ఆశ్చర్యపోయారు. చిన్ని: అవునా, నిజంగా అలా గూడు ఉంటుందా? నీలికొక్కి: కలలో చూశాను, కానీ నన్ను లోపలికి ఆహ్వానించారు కూడా. మనం వెళ్ళాలి. అందరూ సహజంగా ఒప్పుకున్నారు. పిల్లలు తమ చిన్న సంచుల్లో తింటివి, నీళ్ళు, పుస్తకాలు తీసుకున్నారు. నీలికొక్కి ముందుగా ఎగిరి దారి చూపిస్తూ అడవిలోకి వెళ్ళింది. ఆకట్టుకునే అడవి దారిలో ఎన్నో ప్రాణులు, చిరుత, కోతి, తోడేలు, తాటిపాము వారి ముందుకు వచ్చాయి. కానీ నీలికొక్కి తెలివిగా మాటలతో వారిని మాయ చేసింది. ఒక రాత్రి వాళ్ళు తారల కింద నిద్రపోతూ ఉండగా ఒక వృద్ధ కొమ్ము పంది వచ్చింది. పంది: మీరు దివ్యగూడు వెతుకుతున్నారా? అది అసలు గూడు కాదు, అది మన మనస్సులో ఉండే ఆశల ప్రతిరూపం. బాబు: అయితే మనం వెళ్ళకూడదా? పంది: కాదు కాదు, వెళ్ళండి, కానీ మిమ్మల్ని దారి చూపేది మీ విశ్వాసం మాత్రమే. ఇలా వాళ్ళు మళ్ళీ సాగారు. చివరికి ఓ పర్వత శిఖరాన్ని చేరుకున్నారు. అక్కడ దివ్యగూడు నిజంగా కనిపించింది. అది మబ్బుల మధ్య మెరిసిపోతూ, చుట్టూ సీతాకోక చిలుకలు మృదువైన పాటలు. అందులోకి ప్రవేశించినప్పుడు ఒక్కో వ్యక్తికి ఒక్కో స్వప్నం నిజమవుతుంది. చిన్నీకి కథల పుస్తకం వెలుగుతుంది. బాబుకి తనకిష్టమైన ఆటబొమ్మ, తిప్పాకి గాలిపటాలు ఎగిరే సొరంగం, మల్లికి పాటలు పాడే పూలు, నీలికొక్కికి తన కలలు నిజమయ్యాయనే ఆనందం. అక్కడ ఒక శబ్దం వినిపించింది. ఆ దివ్యగూడు మీలోని ప్రేమ, స్నేహం, ధైర్యానికి ప్రతిఫలంగా వచ్చింది. అంతే. నీలికొక్కి కన్నీరు పెట్టుకుంది. ఇది మనందరి కల. ఇది కాదు, మనది. ఆ గూడు వారు వెళ్ళిపోగానే మాయమైపోయింది. కానీ పిల్లల మనస్సులో అది శాశ్వతంగా నిలిచిపోతుంది. గ్రామానికి తిరిగి వచ్చిన తర్వాత పిల్లలు ఈ కథని అందరికీ చెప్పారు. అప్పటినుంచి ప్రతి పిల్లాడి కల నిజమవుతుంది అనే నమ్మకం ప్రార్థనాపురంలో ఏర్పడింది. కలలు నిజమవుతాయి మనం నమ్మితే. స్నేహం, ధైర్యం, సహకారమే నిజమైన మాయాజాలం.